మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం లగచర్లకు సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది. అక్కడ ఏదైతే స్థానికంగా ఉండేటువంటి రైతులు కలెక్టర్ పైన కావచ్చు, ఇతర ప్రభుత్వ అధికారుల పైన కావచ్చు దాడి చేశారో కేవలం ప్రతిపక్ష నేతలు కుట్ర పన్ని చేశారనేది ఒకవైపు కాంగ్రెస్ ఆరోపణగా ఉంటే, ప్రభుత్వం పైన రైతుల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టైనా అర్థం చేసుకోవాలంటూ మరోవైపు ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులపైన దాడినైతే దాదాపు అన్ని పార్టీలు, అన్ని సంఘాలు కూడా మూకుమ్మడిగా అంటే తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం వాళ్ళు స్థల సేకరణకు సంబంధించి అభిప్రాయం సేకరించడానికి వస్తే ఇటువంటి దాడి ఏమాత్రం సమంజసం కాదు అంటూ దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటున్నారు. ఇక మరోవైపు దీనికి సంబంధించి దీని వెనుక పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడు. ఇటువంటి చర్చలు కూడా ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. మరోవైపు కేటీఆర్ కూడా ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఈ పరిణామాలన్నీ కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొంత హీట్ గానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. ఎస్ రాజమౌళి. ఎస్ విజయ్, ఏం జరుగుతోంది రాజమౌళి? మొత్తంగా లగచర్ల లడాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ హీట్ కనిపిస్తోంది. ఎక్కడికక్కడ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ రక్షణకి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక సరైనటువంటి భరోసా కల్పించాలంటూ పెన్ డౌన్ చేస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళ ఆవేదనలో కూడా అర్థం ఉందనే మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏమాత్రం అంటే పార్టీలు తీసుకునే నిర్ణయాలకి ప్రభుత్వ ఉద్యోగులు కేవలం వాటిని అమలు పరిచేందుకు వెళ్తే వాళ్ళపైన దాడులు ఏమాత్రం సమంజసం కాదు అంటూ ప్రతి ఒక్కరూ కూడా ముక్తకంఠంతో ఈ విషయానికి సంబంధించి వ్యతిరేకతని వ్యక్తపరుస్తున్నారు. అసలు మొత్తంగా ఏం జరుగుతోంది రాజమౌళి అంశంలో? ఎస్ విజయ్, మొత్తం మీద చూస్తే ఇక్కడ అధికార పార్టీకి చెందిన వ్యక్తులు మాత్రం మాట్లాడుతున్న ప్రక్రియను చూస్తే గనక ఏదైనా కానీ బీఆర్ఎస్ శ్రేణులు చేసినటువంటి సంఘటనకు సంబంధించి మొత్తం మీద ఏదైతే ఈ నేపథ్యం ఉందో దీనికి సంబంధించి వారు చేస్తే సంసారం, మిగతా వారు చేస్తే వ్యభిచారం అనే రీతిలో మాత్రమే చేసేటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా మనం చూస్తే పూర్వం అంటే గత 9 సంవత్సరాలుగా ఉన్నటువంటి గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టారా, ఎక్కడికైనా ప్రకృతి అంటే డెవలప్మెంట్ పరకంగా చూసుకుంటే తీసుకొచ్చారా ఏ జిల్లాకైనా అని చూస్తే కనుక ముందు చేసే అధికారులు ఒక జీవో తీసేయడం కానీ లేదంటే రావడం కానీ ఇవన్నీ చూసినప్పటికీ మాత్రం ఇవన్నీ చూసినా కానీ ఎక్కడైనా కానీ ముందు కలెక్టర్లు వస్తారు. ఈ కలెక్టర్లతోటి ఎక్కడైనా కానీ ప్రజాప్రాయ సేకరణ జరుగుతుంది. ప్రజాప్రాయ సేకరణ లోపల ఒక గ్రామ ప్రజలు కావచ్చు లేదంటే అంటే ఆ మండల లోపల ఎన్ని గ్రామాలు పోతున్నాయి కాబట్టి ఆ గ్రామాలకు సంబంధించి ఈ నేపథ్యం లోపల ఎంతవరకు క్లోజ్ అవుతారు అనే దాని మీద ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ లోపల గ్రామానికి సంబంధించిన ఎంఆర్ఓ అంటే మండలానికి సంబంధించిన ఎంఆర్ఓలు, తర్వాత విఆర్ఏలు కావచ్చు లేదంటే డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు పలానా డిపార్ట్మెంట్లు, అదే గ్రామం లోపల గ్రామ పెద్దలు అంటే ఆ ఊరికి సంబంధించిన సర్పంచ్, ఎంపీటీసీ కావచ్చు లేకుంటే పెద్దలు వీళ్ళందరూ కూడా ఉంటారు. గ్రామ పెద్దలు అంటే కులానికి ఒక సంబంధించి ఆ పెద్దలు ఉంటారు. వీళ్ళందరినీ కూడా అభిప్రాయ సేకరణలో భాగంగా అక్కడ తీసుకొస్తారు. ఇది జరిగే సంఘటన ఏదైనా కానీ ఆ గ్రామంలో పోవాలంటే గ్రామ సభలు పెట్టి ముందుగానే ప్రజాప్రాయ సేకరణ చేయాలంటే మీ ఊరికి ఒక ఫ్యాక్టరీ వస్తుంది, మీ ఊరికి ఒక పెద్ద ప్రాజెక్టు వస్తుంది, మీ ఊరికి ఒకటి లేదు అంటే మీ గ్రామాల్లోకి సంబంధించి ఉండే ప్రజాప్రాయ సేకరణ తీసుకుంటారు. అదేవిధంగా కాళేశ్వరంకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి సంబంధించి ఇప్పుడు మనం చూసాం గత 9 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎన్ని గ్రామాలు, ఎన్ని మండలాలు, ఎన్ని జిల్లాలలో ఆ గ్రామ ఏదైతే ప్రజాప్రాయ సేకరణకు సంబంధించి చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా గొడవ జరగలేదు, ఎక్కడ కూడా ఏ అధికారిని కాదు కదా ఈ అధికారి మీద కూడా చేయి చేసుకోలేదు. ఇలాంటి సంఘటనలు తెలంగాణలో ఉన్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక సంబంధించి అక్కడికి ఒక ఏదైతే డెవలప్ చేయడానికి ఒక ఫ్యాక్టరీ వస్తుంది, ఒక ప్రాజెక్టు వస్తుంది అనే రీతిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాప్రాయ సేకరణకు సంబంధించి ఏదైతే అక్కడికి లగచర్లకు సంబంధించి అక్కడ పంపించడం జరిగిందో అధికారులను ఒక్కసారిగా చూస్తే గత 10 రోజులుగా నిమ్మకు నీరెత్తనటువంటి ఉన్న వ్యక్తులు హైదరాబాదు నుంచి వెళ్ళి అక్కడికి చేరుకోవడం ఏంటి, అక్కడ ఉండి ఆ రైతుల ముసుగులో ఉండడం ఏంటి? ఒక్కసారిగా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, మరి తర్వాత స్పెషల్ ఆఫీసర్ ఈ ముగ్గురు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించిన వ్యక్తులే. అంటే మొత్తం మీద ఐఏఎస్ వ్యక్తులు ఈ కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆఫీసర్ అంటే డిస్ట్రిక్ట్ జడ్జి
జడ్జి మూలన ఒక్కసారి ఒక లేడీతో కొట్టడం తను ఏదైతే కలెక్టర్ జబ్బ మీదకి వెళ్ళి కొట్టడం జరిగింది ఒక లేడీ. ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి వ్యక్తులు మాటకు మాట సమాధానం చెప్తూ అతన్ని గెట్టి వేయడం అంటే నెట్టుకుంటూ వేయడం జరిగింది. మనం చూసాం విజువల్స్ లోపల కూడా చూస్తున్నాం. ఎక్కడైతే మొత్తం మీద ఆ కారుకు సంబంధించి ఆ కారు వెనకాల వెళ్ళే వ్యక్తులు గ్రామానికి సంబంధించిన రైతులు ఒక్కరు కూడా లేరు. మనం కారు దిగడం చూసాం. నమస్కారాలు చూడండి, కలెక్టర్కు నమస్కారాలు 2 చేతులు జోడించి నమస్కారాలు పెట్టి అతను తీసుకురావడం జరిగింది అక్కడ గ్రామ రైతులు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత టెంట్ దగ్గర ఉన్న వ్యక్తులు అందులో సుమారుగా 15-20 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు చెప్పినటువంటి వ్యక్తులు గుండాలు ఉన్నారని మాత్రం ఇక్కడ వాదోపవాదనలకు సంబంధించి ఇక్కడ ప్రజాసేకరణ లోపల వాళ్ళు వచ్చారు. రైతుల ముసుగులు అనేది పోలీసులు చెప్పారు. అదేవిధంగా వారు కూడా చూశారు. ఈ నేపథ్యంలో మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. కారును తరిమి కొట్టడం కావచ్చు, రాళ్ళు రువ్వడం కావచ్చు, ఇలాంటి సంఘటనలు మాత్రం సుమారుగా 10-15 మంది మాత్రం వెంబడించడం జరిగింది. కలెక్టర్ కారు అద్దాలు ధ్వంసం చేయడం, కలెక్టర్ మీద చేయి చేసుకోవడం, ఈ ముగ్గురు ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఉన్నారో ఐఏఎస్ అధికారుల పైన చేయి చేసుకోవడం, గెదమడం లాంటివి వచ్చేది. కానీ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి చెందుతారు. వీళ్ళు కేంద్ర సర్వీస్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వినిపిస్తోందా అంటే వాస్తవానికి ఎక్కడైతే మీటింగ్ అనుకున్నారో అక్కడ మీటింగ్ పెట్టకుండా ఒక వ్యక్తి అక్కడి నుంచి బలవంతంగా ఈ కలెక్టర్ని కావచ్చు లేకపోతే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ని కావచ్చు వేరే ఒక చోటికి బలవంతంగా తీసుకెళ్ళినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. విచారణలో ఆ విషయం కూడా తెలిసింది. వాస్తవానికి అనుకున్న చోట మీటింగ్ పెట్టకుండా ఇతర ప్లేస్లో ఆ గ్రామస్తులు మొత్తం కూడా అక్కడ పెట్టి అక్కడికి కలెక్టర్ని బలవంతంగా తీసుకెళ్లడం జరిగింది ఒప్పించి. సో అసలు అంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా జరిగినట్లుగా పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఎలా చూడాలి రాజమౌళి? ఎస్, మొత్తం మీద విజయ్ అది ప్రీ ప్లాన్. ఎందుకు అనంటే ఇక్కడ ఏదైతే మనం ఈరోజు అరెస్టు చేసినటువంటి వ్యక్తిని చూసాం. నిన్న కూడా 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. ఈరోజు 4గురిని అరెస్టు చేశారు. 4గురి లోపల సురేష్ తమ్ముడితో పాటు మరో 2 వ్యక్తులను, అదేవిధంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఈ 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరందరినీ కూడా అక్కడ తీసుకువెళ్ళడం జరిగింది. పట్నం నరేందర్ రెడ్డిని 4 గంటలు కొడంగల్ పోలీస్ స్టేషన్లో విచారించడం జరిగింది. విచారణ లోపల కొన్ని విస్తులపై నిజాలు ఒప్పుకున్నట్టు కూడా తను చెప్పడం జరిగింది. ఇక సురేష్ వ్యక్తి మాత్రం ఏదైతే పరారులో ఉన్నాడో అతను దొరికితే కనుక నిజాలు ఏంటో బయటకు వస్తాయి. వీరిద్దరు ఏదైతే సురేష్ నరేందర్ రెడ్డి సంబంధించినటువంటి వాయిస్ కాల్స్ అంటే ఆడియో కాల్స్ కావచ్చు, మెసేజ్లు కావచ్చు, ఇవన్నీ కూడా పోలీసులు నిర్ధారించారు. ఎందుకంటే వాళ్ళ టవర్ సర్క్యులేషన్ బట్టి ఎక్కడెక్కడ ఉన్నారు, ఎప్పుడు మాట్లాడారు అంటే ఈ సురేష్ అనే వ్యక్తి గత 10 రోజులుగా నుండెళ్ళి కూడా కొడంగల్ ప్రాంతాల్లో ఉన్నాడు. అతను ఆ ఫోన్ల ద్వారా సంభాషణల ద్వారా కావచ్చు అవన్నీ కూడా నరేందర్ రెడ్డితో మాట్లాడారు. పట్నం నరేందర్ రెడ్డి మరి ఎవరితో మాట్లాడారు అంటే పెద్ద తలకాయలతో మాట్లాడారని తెలుస్తుంది. ఆ పెద్ద తలకాయలు కూడా ఆ జనానికి ఆల్రెడీ తెలంగాణ ప్రజలకు అర్థమైపోయి ఉంటుంది ఆ పెద్ద తలకాయలు ఎవరనేది కూడా. ఆ వ్యక్తులు మాట్లాడారని తెలుస్తుంది. రేపు మాత్రం ఆ పెద్ద తలకాయలను కూడా అరెస్టు చేస్తారనేది వినిపిస్తుంది. పట్నం నరేందర్ను 4 గంటలు విచారించిన అనంతరం ఎక్కడికైతే తీసుకువెళ్ళడం జరిగింది, పరిగి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ తనకు ఏదైతే ఆరోగ్య రీత్యా సమస్యలకు సంబంధించి డాక్టర్ దగ్గర టెస్టులు చేయడం జరిగింది. అక్కడ నుండి కోర్టుకు తీసుకెళ్ళడం జరిగింది. కొడంగల్కు సంబంధించి కొడంగల్ కోర్టు లోపల హాజరుపరచడం జరిగింది. 14 రోజుల రిమాండ్ కూడా కోర్టు విధించడం జరిగింది. ఆ 14 రోజుల రిమాండ్తో పాటు తనను హైదరాబాద్లో ఉన్నట్టు చెంచల్గూడ జైలుకు కూడా తరలించడం జరిగింది. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే పగడ్బందీ ప్లాన్ ప్రకారం చేశారనేది మాత్రం 100% నిజమే అని ఇటు పోలీసులు కావచ్చు లేదంటే ప్రజలు కావచ్చు నమ్ముతున్నారు. ఎందుకంటే కొడంగల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా మొత్తం మీద కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా ఒక్కసారిగా అంటే వాళ్ళకు కనువిప్పు కలగట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ ప్రజాప్రయ సేకరణలో అధికారులపైన దాడి చేసే సంస్కృతి తెలంగాణలో ఎక్కడా లేదు. ఎందుకు అంటే డిస్టిక్ కావాల్సింది అంటే జిల్లాకు సంబంధించిన అధికారి కలెక్టర్. చిన్న అధికారులు ఎవరు తప్పు చేసినా కానీ డిస్టిక్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ సార్ట్అవుట్ చేసుకుంటారు దేన్నైనా. కానీ డిస్టిక్ కలెక్టర్ పైనే రాళ్ళు రువ్వడం, చేయి చేసుకోవడం లాంటివి మాత్రం ఆ సంస్కృతి తెలంగాణలో ఎక్కడా కూడా లేవు, ఏ జిల్లాలో కూడా. కానీ ఈరోజు చూస్తే రెవెన్యూ డివిజనల్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా ఒక సంఘంగా తయారయ్యారు. కలెక్టర్లకు డిస్టిక్ కలెక్టర్లకు భరోసా అంటే వారికే భరోసా లేనప్పుడు మిగతా వారికి ఎవరికి ఉంటుంది అంటే ఒక డిస్టిక్ కలెక్టర్ పైన దాడి చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అని చెప్పేసి ప్రతి జిల్లా లోపల
నల్ల బ్యాడ్జీలు పెట్టి తర్వాత పెండౌన్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు కూడా అందరూ కూడా రావడం జరిగింది. నల్ల బ్యాడ్జీలు వేసి రోడ్లపైన ధర్నాలు కావచ్చు, లేదంటే కలెక్టర్లకు మెమోరాండాలు కావచ్చు, ఇది రాష్ట్ర గవర్నమెంట్కు తెలియపరచాలంటే రాష్ట్ర గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ముక్క ఖండంతో ఉంచారు. నేరస్తులు ఎంత పెద్ద తలకాయలైనా పర్లేదు అంటే రాజమౌళి ఇంకా ప్రధానంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే కొంతమంది కావాలనే రెచ్చగొట్టి అటు ప్రభుత్వ అధికారులపైన దాడి ఒక అంశం అయితే అమాయకులైనటువంటి రైతుల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేయడం, అంటే ఏదో జరిగిపోతుంది మీ ఊరికి లేకపోతే మీ ప్రాంతానికి మీ పొలాలు బలవంతంగా లాగేసుకుంటున్నారనేటువంటి ఒక ఇమేజ్ని సృష్టించి వాళ్ళ ద్వారా దాడి చేయించారనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. కాబట్టి ఒకవైపు అమాయక రైతులు కూడా ఇందులో ఇరుక్కున్నారనేటువంటి చర్చ కూడా ఉంది. దీన్ని ఎలా చూడాలి రాజమౌళి? ఎస్ విజయ్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇక్కడ అమాయకమైన రైతులకు సంబంధించి వారిని అంటే పురిగొల్పడం జరిగింది. మీకు ఇది పోతుంది అది పోతుంది, మీ ఇండ్లు పోతున్నాయి, మీ ఆస్తులు పోతున్నాయి, మీ భూములు పోతున్నాయి అది చెప్పడం వరకు మాత్రం కానీ ఆచరించిన దాఖలాలు. ఎందుకంటే ప్రజాపాయ సేకరణ అంటే ప్రజలందరూ ఓకే అయితేనే తప్ప అక్కడికి ఏ ఫ్యాక్టరీ అయినా కావచ్చు, ఏదైనా కానీ అక్కడికి వెళ్తుంది. కానీ ఇక్కడ ప్రజాప్రాయ సేకరణ జరగకుండా చేయడానికి గల కారణాలు అయితే లేవు. ఎందుకంటే ఇది కావాలని చేసింది అన్నట్టుగానే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకంటే అమాయకమైన రైతులు, అందులో రైతులు ఎవరు లేరు. ఎందుకంటే 46 మందికి సంబంధించిన వ్యక్తులు కూడా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు, నాయకులు వగేర వగేర ఉన్నారు తప్ప అక్కడ రైతులు అనే ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే ఆ గ్రామంలో రైతు అనే వ్యక్తి అక్కడికి రావడం లేదు. అక్కడ వస్తే మామూలుగా కలెక్టర్కి నమస్కారాలు చేసి నిల్చోడున్నారు తప్ప ఆ కలెక్టర్ మీద దాడిలో మాత్రం రైతులు లేరు. ఎందుకంటే ఈ 46 మంది కూడా 46 మంది మీద ఎఫ్ఐఆర్ అయింది. ఈ 46 మంది కూడా పగడ్బందీ బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి దాంట్లోనే ఆ మొక్కుమడి దాడి చేయడం జరిగిందని చెప్పారు. ఇక 46 మందిలో రైతులు మాత్రం ఎవరు లేరు. ఎందుకంటే రైతులు ఏ రైతు అయినా కానీ తనకు కావాల్సింది గవర్నమెంట్ సపోర్టు, తనకు కావాల్సింది అధికారుల సపోర్టు. కానీ ఏ రైతు కూడా అక్కడికి వెళ్ళి ఆ ఒక అధికారి పైన, ఒక జిల్లా కలెక్టర్ పైన దాడి చేయాలని కాదు. ఎందుకంటే తన భూమి ఎవరికి ఇవ్వలేదు, తన భూమిని ఎవరు గుంజుకోరు. ప్రజాపాయ సేకరణలో భాగంగా సేకరించిన తర్వాత ప్రతి ఒక్కరికి నోటీస్ పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి నుంచి వెళ్ళి రాతపూర్వకంగా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అగ్రిమెంట్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. కానీ అగ్రిమెంట్ లేదు, రాతపూర్వకంగా లేదు, అసలు నోటీసులే పంపించలేదు. అలాంటప్పుడు వాళ్ళ భూములు ఎక్కడికి పోతాయి, వాళ్ళ ఇంట్లో ఎక్కడికి పోతాయి, వాళ్ళ ఆస్తులు ఎక్కడికి పోతాయి? ఇదంతా కల్పితాలు చేసిన నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, పుషగొల్పి అక్కడ ఆ గ్రామాల మీదకి పంపించి వారికి మాయమాటలు చెప్పి అందరినీ జమయ్యడం జరిగింది తప్ప, అంటే ఒక గ్రూప్గా తయారు చేయండి. ఆ గ్రూపులో గోవిందం టైప్లో వీళ్ళు అంటే మందిలో ఒకరుగా నిల్చున్నారు. అంటే సుమారుగా 46 మంది పైన ఎఫ్ఐఆర్ అయిన నేపథ్యంలో సుమారుగా అందులో 35 మంది ఉన్నారు. మిగతా అంతా కూడా బయట నుండి నడిపించారు. కానీ ఏదైతే సురేష్ అనే వ్యక్తి ఉన్నాడో, సురేష్ అనే వ్యక్తి గత 10 రోజుల నుంచి అక్కడే ఉన్నాడు. గత 10 రోజుల నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ తోటి మాట్లాడుతూ ఉన్నాడు ఫోన్ సంభాషణ లోపల. ఏ రోజు ఏం జరుగుతుంది, ఏ రోజు ఏ అధికారి వస్తాడు, ఏ రోజు ఎక్కడ వస్తారు, ఎక్కడ టెంట్లు వేశారు, ఎక్కడ ఎంతమంది అంటే మొత్తం మీద గ్యాదర్ చేశారు అనేది మాత్రం స్పష్టంగా మాట్లాడినట్టు పోలీసుల దగ్గర ఆనవాళ్ళున్నాయి, మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి ఇంకా కూడా ఎవరైతే పెద్ద తలకాయలకు సంబంధించి ఉన్నాయో పట్నం నరేందర్ తోటి మాట్లాడిన వ్యక్తులు వాళ్ళ రికార్డులు కూడా బయటికి తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రేపు తర్వాయి భాగం అంటే రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు మాత్రం ఈ పెద్ద తలకాయల లోపల ఎవరినో ఒకరిని మాత్రం అరెస్ట్ చేస్తారనేది వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన ప్రక్రియ కూడా జరుగుతున్నది. ఎందుకంటే ఒకసారి జిల్లా కలెక్టర్ పైన చేయి చేసుకోవడం, జిల్లా కలెక్టర్ పైన తిరగబడడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక డిస్టిక్ జడ్జి పైకి వెళ్ళడం అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే లీగల్గా కానీ ఇల్లీగల్ కానీ అది ఎప్పుడు కూడా ఎవరికి వద్దు. ఎందుకంటే ఏ వ్యక్తి పైన దాడి చేయడానికి అవకాశం ఎక్కడ ఉండదు, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కూడా ఉండదు. వారికి అభిప్రాయ సేకరణ నచ్చకుంటే మా గ్రామంలో మేము ఎవరికి భూములు ఇవ్వము అని చెప్పేసి క్లోజ్ చేస్తారు. కానీ దానికి ఏ గవర్నమెంట్ కానీ ఏ అధికారులు కానీ చేయరు. ఎందుకంటే గుంజుకోవడానికి అది వారి ఆస్తులు కాదు. ఇలాంటి నేపథ్యంలోనే ఇది కావాలని చేసిన పన్నాగమే అంటూ కూడా పోలీసులు అధికారులు చెప్తున్నారు, ఇటు పోలీసులు చెప్తున్నారు. ఎఫ్ఐఆర్లో నమోదైన కేసులు కూడా అలాగే ఉన్నాయి. ఆ వ్యక్తులు కూడా అందరూ కూడా రౌడీ షీట్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తులు ఉన్నారు. కానీ దొంగే దొంగ అన్నట్టుగా చందంగా తయారైంది బీఆర్ఎస్ పార్టీ లోపల అన్నట్టుగా ముక్కుమడి దాడి చేసినా కానీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తారా, మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తారా అంటారు. కానీ మిగతా ఎమ్మెల్యేలు ఎక్కడ అరెస్ట్ చేయలేదే, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారే. ప్రశ్నించడం వాళ్ళ వంతు, సమాధానం చెప్పడం గవర్నమెంట్ వంతు. ప్రశ్నించే నైతికత అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ దాడి చేయడానికి వారికి ఆ అధికారం లేదు. ఎందుకంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కానీ, రాళ్ళు రువ్వడం కానీ, ఇలాంటి గాయపరిచే రకమైన
నేపథ్యం అంతా కూడా రౌడీలకు ఉంటుంది కాబట్టి ఆ రౌడీ షీట్లో ఉన్న వ్యక్తే సురేష్ వ్యక్తి. ఆ సురేష్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అయితే సురేష్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనేది మాత్రం ఆరా తీశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సురేష్గానే వాళ్ళు నిర్ధారించుకున్నారు. ఆ విధంగానే అతను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక సురేష్ మాత్రం ఎప్పుడైతే తాను ఎస్కేప్ అయ్యాడో సురేష్ని దొరకబట్టిన తర్వాత మిగతా అంతా వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రాజమౌళి. మొత్తంగా లగచర్లలో జరిగినటువంటి దాడికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. మరోవైపు కోర్టులు కూడా దీన్ని సుమోటోగా తీసుకుని విచారణ అయితే ప్రారంభించింది. మరి దీని వెనక ఎవరున్నారు, ఎవరైనా కావాలనే చేశారా లేకపోతే ఎవరి ప్రోద్బలంతో అయినా జరిగింది, ఇవన్నీ కూడా రేపు విచారణలో తేలే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ News 360.